ఇప్పుడు వచ్చేసి ఇంటర్ స్టేట్ రిలేషన్స్ చూద్దాం. ఇంటర్ స్టేట్ రిలేషన్స్ సక్సెస్ ఏంటంటే ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ ఫంక్షన్ చేస్తుంది కదా, అది సెంటర్కి స్టేట్స్ మధ్యలోనే మంచిగా ఉంటుంది సరిపోదు, స్టేట్స్ కూడా రిలేషన్స్ మంచిగా ఉండాలి. సో కాన్స్టిట్యూషన్లో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి అన్నట్టు. అడ్జుడికేషన్ ఆఫ్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్, ఇంకా కోఆర్డినేషన్ త్రూ ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్, మ్యూచువల్ రికగ్నైజేషన్ ఆఫ్ పబ్లిక్ యాక్ట్స్, రికార్డ్స్ అండ్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్, ఇంకా ఫ్రీడమ్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్ కోర్స్ ఇలా అన్నట్టు. ఇంకా జోనల్ కౌన్సిల్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసింది పార్లమెంట్. ఇంటర్ స్టేట్ కోఆపరేషన్ కోఆర్డినేషన్ చూడండి, ఒకటొకటి చూద్దాం. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ఇది అన్నట్టు. ఆర్టికల్ 262 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటంటే అడ్జుడికేషన్ ఆఫ్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ఉంటుంది. పార్లమెంటు మే బై లా ప్రొవైడ్ ఫర్ ద అడ్జుడికేషన్ ఆఫ్ ఎనీ పార్లమెంట్ ప్రొవైడ్ చేసుకోవచ్చు చట్టం ద్వారా. ఎనీ లా ఏదైనా వాటర్ ఏదైనా యూజ్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ వాటర్స్ ఇంటర్ స్టేట్ రివర్ వ్యాలీ, దాని ప్రకారం ఏదైనా కోర్ట్ని ఏదైనా ఎస్టాబ్లిష్ చేయొచ్చు అది సాల్వ్ చేసుకోవడానికి. సుప్రీంకోర్టు లేకపోతే ఇంకే ఒక్క కోర్టు జ్యూరిస్డిక్షన్ పెట్టకూడదు ఇలాంటి డిస్ప్యూట్లో అని చెప్పి, అంటే పార్లమెంట్కే పవర్ ఉంది. ఈ ప్రొవిజన్లో పార్లమెంట్ అనేది 2 లాస్ని ఎలక్ట్ చేసింది. ద రివర్ బోర్డ్స్ డిస్ప్యూట్ యాక్ట్ 1956 అండ్ ద ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956. రివర్ బోర్డ్స్ యాక్ట్ 1956, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956. రివర్ బోర్డ్స్ అనేటివి, రివర్ బోర్డ్స్ యాక్ట్ వల్ల ఏమవుతుంది, రివర్ బోర్డ్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు రెగ్యులేషన్కి, డెవలప్మెంట్ ఆఫ్కి రివర్స్. అందుకే రివర్ బోర్డ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసినప్పుడు రివర్ బోర్డ్స్ ఎవరు ఎస్టాబ్లిష్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయాలి స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసినప్పుడు. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్లో ఏముంటుంది మరి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఒక అడాక్ ట్రిబ్యునల్ సెటప్ చేయొచ్చు ఏదైనా డిస్ప్యూట్ ఉంటే సాల్వ్ చేయడానికి బిట్వీన్ అంటే అడాక్ ట్రిబ్యునల్. ఫర్ ద అడ్జుడికేషన్ ఆఫ్ ఎ డిస్ప్యూట్ between 2 or more states in relation to the waters of an interstate river or valley. The decision of the tribunal would be final and binding on the parties to the dispute. సుప్రీంకోర్టు లేకపోతే ఇంకే ఒక్క కోర్టు జ్యూరిస్డిక్షన్ ఉండదు ఏదైనా వాటర్ డిస్ప్యూట్ మీద, విచ్ మే బి రిఫర్ టు సచ్ ఎ ట్రిబ్యునల్. సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టుకు కానీ ఉండదు, ఓన్లీ అడాక్ ట్రిబ్యునలే. ఏదైతే అడ్జుడికేషన్ ఆఫ్ డిస్ప్యూట్కి పెట్టామో అదే ఉంటుంది అన్నట్టు. ఈ ట్రిబ్యునల్ చెప్పిందే ఫైనల్ అన్నట్టు. ఇద్దరు బైండింగ్ ఆన్ పార్టీస్ టు ద డిస్ప్యూట్. సుప్రీంకోర్టు, హైకోర్టు ఎవరు ఇక్కడ మళ్ళీ ఉండకూడదు అన్నట్టు. ఎక్స్ట్రా జ్యుడిషియల్ మెషినరీ టు సెటిల్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ఎలా అంటే సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ ఉంది టు డిసైడ్ ఎనీ డిస్ప్యూట్ బిట్వీన్ స్టేట్స్ ఇన్ కనెక్షన్ విత్ వాటర్ సప్లైస్. లీగల్ రైట్స్ ఆర్ ఇంట్రెస్ట్ కన్సర్న్ ఉంటే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కూడా అవ్వచ్చు. లీగల్ రైట్స్ ఆర్ లీగల్ ఇంట్రెస్ట్ ఆర్ కన్సర్న్. But experience of most countries has shown that the rules of law based upon the analogy of private
proprietary interest in water do not afford a satisfactory basis for settling disputes between the states. ఇక్కడ వేరే ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ చూడాలి ఎక్కువ. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఎట్ లార్జ్ ఇన్ ద ప్రాపర్ యూజ్ ఆఫ్ వాటర్ సప్లైస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇది అన్నట్టు. సెంట్రల్ గవర్నమెంట్ అనేది 9 ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ని సెటప్ చేసింది. కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 1961లో పెట్టింది. కృష్ణా వాటరు. గోదావరి వాటర్ ట్రిబ్యునల్ 1969లో పెట్టింది. నర్మదా, రవి అండ్ బీస్, కావేరీ వాటర్, కృష్ణా వాటర్ 2004లో పెట్టింది. మహానది వాటర్ డిస్ప్యూట్స్ 2018లో పెట్టింది. మహాదయి వాటర్స్ ట్రిబ్యునల్ అలా కృష్ణంగా వంశధార కూడా పెట్టింది. ఒడిశా ఆంధ్రప్రదేశ్ వంశధార ఇది ఒడిశాకు ఆంధ్రప్రదేశ్కి మధ్యలో ఉన్నది. ఇంకోటి ఇంటర్స్టేట్ కౌన్సిల్స్. ఆర్టికల్ 263 ఏమవుతుందంటే ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్ చేయాలి కోఆర్డినేషన్ కోసము స్టేట్స్కి, సెంటర్కి, ఇంకా ప్రెసిడెంట్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో కౌన్సిల్ ఇఫ్ ఎట్ ఎనీ టైమ్ ఇట్ అపియర్స్ టు హిమ్ అట్లా పబ్లిక్ ఇంట్రెస్ట్కి సర్వ్ చేస్తుంది అంటే ప్రెసిడెంట్ అప్లై చేయాలి. ఆర్టికల్ 263 ఇదన్నట్టు. తనే నేచర్ ఆఫ్ డ్యూటీస్ చెప్పాలి. ఆర్గనైజేషన్ ప్రొసీజర్ కూడా ప్రెసిడెంట్ చెప్తారు. ప్రెసిడెంట్ ఈజ్ ఇంపోర్ట్ టు డిఫైన్ డ్యూటీస్ చెప్పిన ఆర్టికల్ 263 ఏం చెప్తుందంటే కొన్ని డ్యూటీస్ చెప్తుంది, ఇవి అసైన్ చేయాలి ఈ విధంగా అని చెప్పి. ఎలాంటివి అంటే ఎంక్వైరింగ్ ఇంటూ అండ్ అడ్వైజింగ్ అపాన్ డిస్ప్యూట్స్ విచ్ మే అరైజ్ బిట్వీన్ స్టేట్స్. ఏదైనా ఇన్వెస్టిగేట్ చేసి డిస్కసింగ్ సబ్జెక్ట్స్ ఇన్ విచ్ స్టేట్స్ ఆఫ్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్ హ్యావ్ కామన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరు రికమెండేషన్స్ ఇవ్వాలి ఏదైనా సబ్జెక్ట్ మీద, బెటర్ కోఆర్డినేషన్ ఆఫ్ పాలసీ అండ్ యాక్షన్ మీద. కౌన్సిల్ ఫంక్షన్ అనేది ఎంక్వైరీ అండ్ అడ్వైజ్ చేయడానికి అపాన్ ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ in complementary to Supreme Court's jurisdiction under Article 131 to decide a legal controversy between governments. ఈ కౌన్సిల్ ఫంక్షన్ ఏంటంటే ఎంక్వైరీ చేయొచ్చు, అడ్వైజ్ చేయొచ్చు ఇంటర్స్టేట్ 2 స్టేట్స్కి. ఏదైనా ఇది కాంప్లిమెంటరీ అంటే సుప్రీంకోర్టు కూడా చూడొచ్చు, ఇది ఈ కౌన్సిల్ కూడా చూడొచ్చు అని చెప్పి. ఆర్టికల్ 131 ప్రకారం సుప్రీంకోర్టు కూడా జ్యూరిస్డిక్షన్ ఉంది అన్నట్టు. కౌన్సిల్ ఏ కాంట్రవర్సీ అయినా చూడొచ్చు, లీగల్ ఆర్ నాన్ లీగల్ అయినా. కాకపోతే ఇది అడ్వైజరీ నేచర్. కోర్ట్ అనేది బైండింగ్ డిసిషన్ ఇస్తుంది. ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్ ఇది సుప్రీంకోర్టు 131కి దీనికి జ్యూరిస్డిక్షన్ ఉంటుంది అన్ని దానిల మీద. Under provisions of Article 263, President has established the following councils to make recommendation for better coordination of policy and action in the related subjects. Central Council of Health and Family Welfare, Health and Family Welfare. Central Council of Local Government, 4 regional councils for sales tax for the northern, eastern, western and south zones. President ఈ కౌన్సిల్స్ పెట్టాడు. రికమెండేషన్స్ బెటర్ కోఆర్డినేట్. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్స్, 4 రీజనల్ కౌన్సిల్ ఫర్ సేల్స్ ట్యాక్స్ ఫర్ నార్థన్, ఈస్టర్న్, వెస్టర్న్ అండ్ సౌతర్న్ జోన్స్. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంటర్స్టేట్ కౌన్సిల్. సర్కారియా కమిషన్ పెట్టింది అన్నట్టు. సర్కారియా కమిషన్ ఒక స్ట్రాంగ్ కేసు ఇచ్చింది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ పర్మనెంట్ ఇంటర్స్టేట్ కౌన్సిల్ అండర్ ఆర్టికల్ 263. ఇది ఏమి రికమెండ్ చేసిందంటే ఇంటర్స్టేట్ కౌన్సిల్ని వేరే బాడీస్ నుంచి డిఫరెన్షియేట్ చేయమని చెప్పింది. ఇవి ఆర్టికల్ 263 కింద ఎస్టాబ్లిష్ చేసింది. దీన్ని ఇంటర్ గవర్నమెంట్ కౌన్సిల్గా పిలవమని చెప్పింది.
Commission recommended that council should be charged duties laid down in classes 263 B and C క్లాసెస్లో చెప్పినవి పెట్టమని చెప్పింది. ఈ పర్సూవెన్స్ ఆఫ్ ద ఎపో రికమెండేషన్స్ జనతాదళ్ గవర్నమెంట్ హెడెడ్ బై విపి సింగ్ జనతాదళ్ గవర్నమెంట్ ఉంటుండే కదా, ఆయన ఎస్టాబ్లిష్ చేశారు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని. అందులో మెంబర్స్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా, చీఫ్ మినిస్టర్స్ ఉంటారు, యూనియన్ టెరిటరీస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అందరు ఉంటారు, అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు లెజిస్లేటివ్స్ లేని యూనియన్ టెరిటరీ, గవర్నర్స్ ప్రెసిడెంట్ రూల్ ఉన్న స్టేట్స్లో, 6 సెంట్రల్ క్యాబినెట్ మెంబర్స్ ఉంటారు, 6 ఇంక్లూడింగ్ హోమ్ మినిస్టర్ టు బి నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. 6 సెంట్రల్ క్యాబినెట్ మెంబర్, 5 ministers of cabinet rank or minister of state nominated by the chairman of council. 5 ministers of cabinet rank or minister of state independent charge nominated by chairman or permanent invitees to the council. కౌన్సిల్ అనేది రికమెండేటరీ బాడీయే. ఏమంటే ఇంటర్ స్టేట్ ఇష్యూస్ ఉన్నాయి సెంటర్ దాని మధ్యలో, ఇది కోఆర్డినేషన్ కోసం అన్నట్టు, ఎగ్జామిన్ చేసి డిస్కషన్ డెలిబరేటింగ్ ఇష్యూస్ మీద చేసి ఇదేంటంటే ఇన్వెస్టిగేట్ చేస్తుంది, డిస్కస్ చేస్తుంది అనే సబ్జెక్ట్స్ స్టేట్స్ ఆర్ సెంటర్కి ఒక ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్, రికమెండేషన్స్ చేస్తుంది ఏదైనా సబ్జెక్ట్ మీద బెటర్ కోఆర్డినేషన్ ఆఫ్ పాలసీ అండ్ యాక్షన్, డెలిబరేటింగ్ అపాన్ సచ్ అదర్ మ్యాటర్స్ ఆఫ్ జనరల్ ఇంట్రెస్ట్ టు ద స్టేట్స్ యాజ్ మే బీ రిఫర్డ్ టు ఇట్ బై ద చైర్మన్. కౌన్సిల్ 3 times ఇయర్ మీట్ అవ్వాలి, కెమెరాలో కూడా వెళ్ళాలి, క్వశ్చన్స్ ఆర్ డిసైడెడ్ బై కాన్సెన్సస్. స్టాండింగ్ కమిటీ కూడా ఉంటుంది కౌన్సిల్కి, అది 1996లో పెట్టారు. కంటిన్యూస్ కన్సల్టేషన్ ప్రాసెసింగ్ ఆఫ్ మ్యాటర్స్ ఉండాలి అని చెప్పి ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ కౌన్సిల్. అందులో యూనియన్ మినిస్టర్ ఒక చైర్మన్గా ఉంటాడు, 5 యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు, 9 చీఫ్ మినిస్టర్స్ ఉంటారు. సో స్టాండింగ్ కమిటీ ఆఫ్ కౌన్సిల్, యూనియన్ హోమ్ మినిస్టరు, ఇంకా 5 యూనియన్ క్యాబినెట్ మినిస్టరు, 9 చీఫ్ మినిస్టర్స్ ఉంటారు. కౌన్సిల్ అనడానికి ఒక సెక్రటేరియట్ ఉంటుంది, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సెక్రటేరియట్ అని పిలుస్తారు. ఇది 1991లో సెట్అవుట్ చేశారు. ఒక సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెడ్ చేస్తాడు. ఇది 2001 నుంచి సెక్రటేరియట్ ఆఫ్ జనరల్ కౌన్సిల్స్లో ఇది పనిచేస్తుంది అన్నట్టు. ఇప్పుడు కొన్ని పబ్లిక్ యాక్ట్స్, రికార్డ్స్ అండ్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ చూద్దాము. కాన్స్టిట్యూషన్ కింద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఈచ్ స్టేట్ అనేది తన టెరిటరీకి సంబంధించింది. యాక్ట్స్ అండ్ రికార్డ్స్ ఆఫ్ వన్ స్టేట్ వేరే స్టేట్లో రికగ్నైజ్డ్ అవ్వకపోవచ్చు. సో ఈ డిఫికల్టీని తీసేయడానికి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే ఫుల్ ఫెయిత్ అండ్ క్రెడిట్ ఒకటి చెప్తుంది, క్లాస్ ఉంటుంది. ఫుల్ ఫెయిత్ అండ్ క్రెడిట్ ఈజ్ గివెన్ టు త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా టు పబ్లిక్ యాక్ట్స్, రికార్డ్స్ అండ్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ద సెంటర్ అండ్ ఎవ్రీ స్టేట్. అంటే పబ్లిక్ యాక్ట్స్ అంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ యాక్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ రెండు వస్తాయి. పబ్లిక్ రికార్డ్ అంటే ఏదైనా ఆఫీషియల్ బుక్, రిజిస్టర్, రికార్డు ఒక పబ్లిక్ సర్వెంట్ మేక్ చేస్తే చాలు, అది ఎక్కడన్నా ఏ మేనర్లో అండ్ కండిషన్స్ సచ్ యాక్ట్ రికార్డ్స్ అండ్ ప్రొసీడింగ్స్ అన్నిటి ప్రూవ్ చేయాలో వుడ్ బి ప్రొవైడెడ్ బై ద లాస్ ఆఫ్ పార్లమెంట్ చెప్తుంది. General rule mentioned above is subject to the power of Parliament to lay down the mode of proof as well as the effect of such acts, records and proceedings of one state in other state. Final judgments, orders of civil courts ఏ part of India అయినా capable of execution anywhere within the India without the necessity of a fresh suit upon the judgment అవసరం లేదు. రూల్ అనేది సివిల్ జడ్జిమెంట్స్కి మాత్రమే ఉంటుంది, క్రిమినల్ జడ్జిమెంట్స్కి ఉండదు. అంటే ఏంటంటే ఇట్ డస్ నాట్ రిక్వైర్ కోర్ట్స్ ఆఫ్ స్టేట్ టు ఎన్ఫోర్స్ పీనల్ లాస్ ఆఫ్ అదర్ స్టేట్స్ అవసరం లేదు, ఓన్లీ సివిల్ దాంట్లోనే. ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ ఆర్టికల్ 301 నుంచి 307 పార్ట్ 13లో ఉంటుంది. ఇది ట్రేడ్ కామర్స్
ఇంకా ఇంటర్ కోర్స్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా డీల్ చేస్తుంది. ఆర్టికల్ 301 ప్రకారం ఏంటంటే declares that trade, commerce and intercourse throughout the territory of trade shall be free. The object of this provision is to break down the border barriers between states కి అలా అన్నట్టు ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రేడ్ కనెక్ట్ ఇంటర్స్టేట్ ట్రేడ్. చలో ఆర్టికల్ 301 will be violated where the restrictions are imposed at the frontier ఆఫ్ ఎనీ స్టేట్. ఆర్టికల్ 301 వైలేట్ చేసినట్టే ఏదైనా ట్రేడ్ని రిస్ట్రిక్ట్ చేస్తే ఒక్కొక్క స్టేట్ నుంచి ఇది అన్ని రిస్ట్రిక్షన్స్ నుంచి ఫ్రీడమ్ అని చెప్పొచ్చు, కొన్ని తప్ప. ఆర్టికల్స్ 302, 305 పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ చేయొచ్చు ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ మీద, కామర్స్ మీద. కానీ పార్లమెంట్ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు ఒక స్టేట్కి నుంచి ఇంకో స్టేట్కి. డిస్క్రిమినేషన్ బిట్వీన్ స్టేట్స్ కూడా ఇవ్వలేదు ఎక్సెప్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ స్కేర్సిటీ ఆఫ్ గుడ్స్ ఇన్ అనేది పార్ట్ ఆఫ్ ఇండియా. లెజిస్లేచర్ అనే స్టేట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ చేయొచ్చు పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం. బట్ ఒక బిల్లు తెస్తేనంటే ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ తీసుకొని ఇంట్రడ్యూస్ చేయాలి. స్టేట్ లెజిస్లేచర్ కూడా ప్రిఫరెన్స్ టు వన్ స్టేట్ ఓవర్ అనదర్ ఇవ్వకూడదు. అట్లా లెజిస్లేచర్ ఆఫ్ ఎ స్టేట్ అనేది కెన్ ఇంపోజ్ ఆన్ గుడ్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ అదర్ గుడ్స్ ట్యాక్స్ కట్టొచ్చు. సిమిలర్ గుడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ది స్టేట్ ఆర్ సబ్జెక్ట్. ఇంపోజిషన్ ఆఫ్ డిస్క్రిమినేటరీ ట్యాక్సెస్ మన స్టేట్లో అయితే ఏవైతే ట్యాక్స్ వేస్తున్నామో అదే ట్యాక్స్ వేయాలి. ఫ్రీడమ్ అనేది సబ్జెక్ట్ టు నేషనలైజేషన్ లాస్ అన్నట్టు, అంటే లాస్ ప్రొవైడింగ్ ఫర్ మొనోపోలీస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద సెంటర్ ఆర్ ద స్టేట్స్. పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్ కెన్ మేక్ లాస్ ఫర్ క్యారింగ్ ఆన్ బై ద రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ ఆఫ్ ఎనీ ట్రేడ్, బిజినెస్, ఇండస్ట్రీ ఆర్ సర్వీస్ ఇలా అన్నట్టు. పార్లమెంటు ఒక అప్రోప్రియేట్ అథారిటీని పెట్టవచ్చు ఈ ప్రొవిజన్స్ అన్నీ చూడడానికి. ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కమర్స్ అండ్ ఇంటర్ కోర్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అని పార్లమెంట్ ఈ అథారిటీ మీద నెసరీ పవర్స్ అండ్ డ్యూటీస్ కూడా వచ్చు, కానీ ఇంతవరకు ఏ అథారిటీ ప్రొవైడ్ చేయలేదు. జోనల్ కౌన్సిల్స్ అనేటివి స్టాట్యూటరీ నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఇవి యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 1956. ఈ కంట్రీ ఏంటంటే 5 జోన్స్గా డివైడ్ అయింది. నార్థన్, సెంట్రల్, ఈస్టర్న్, వెస్టర్న్, సౌతర్న్గా. జోనల్ కౌన్సిల్స్ ఉంటాయి ప్రధానికి. ఈ జోన్స్ ఫామ్ చేసేటప్పుడు సెవరల్ ఫ్యాక్టర్స్ హ్యావ్ బీన్ టేకెన్ ఇన్ టు అకౌంట్ విచ్ ఇంక్లూడ్ న్యాచురల్ డివిజన్స్ ఆఫ్ ద కంట్రీ, ద రివర్ సిస్టమ్స్ అండ్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ద కల్చరల్ అండ్ లింగ్విస్టిక్ అఫినిటీ అండ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్, సెక్యూరిటీ అండ్ లా అండ్ ఆర్డర్. జనరల్ కౌన్సిల్లో హోమ్ మినిస్టర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాడు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆల్ స్టేట్స్ ఉంటారు, ఇంకా అదర్ మినిస్టర్స్ ఫ్రమ్ ఈచ్ స్టేట్ ఉంటాడు, అడ్మినిస్ట్రేటర్, యూనియన్ డైరెక్టర్ అయితే ఉంటారు. ఇంకా వేరే నెంబర్స్ కూడా ఉండొచ్చు. ఒక నీతి ఆయోగ్ నామినేట్ చేసిన పర్సన్, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఈచ్ స్టేట్ ఇన్ ద జోన్, డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ ఈచ్ స్టేట్ ఇన్ ద జోన్, డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ ఈచ్ స్టేట్ ఇన్ ద జోన్, చీఫ్ సెక్రటరీ కూడా. హోమ్ మినిస్టర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కామన్ చైర్మన్ ఉంటాడు అన్ని కౌన్సిల్కి. చైర్మన్ ఈచ్ చీఫ్ మినిస్టర్ వైస్ చైర్మన్గా రొటేషన్గా పనిచేస్తాడు. ఇది జోనల్ కౌన్సిల్స్ అనేటివి కోఆపరేషన్, కోఆర్డినేషన్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓన్లీ డెలిబరేటివ్ అండ్ అడ్వైజరీ అండ్ డెలిబరేటివ్ ఇవి. ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద జోనల్ కౌన్సిల్స్ ఏంటంటే అచీవ్ అండ్ ఎమోషనల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద కంట్రీ, టు హెల్ప్ ఇన్ అరెస్టింగ్ ద గ్రోత్ ఆఫ్ అక్యూట్ స్టేట్ కాన్షియస్నెస్, రీజనలిజం, లింగ్విస్టిజం అండ్ పర్టికులరిస్టిక్ ట్రెండ్. ఏదైనా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ సపరేషన్ ఏమైనా కేసెస్ ఉంటే అవి రిమూవ్ చేయడానికి, రీఆర్గనైజేషన్, ఇంటిగ్రేషన్ అండ్ ఎకనామిక్ అడ్వాన్స్మెంట్ వల్ల. సెంటర్ అండ్ స్టేట్స్ టు కోఆపరేట్ విత్ ఈచ్ అదర్ ఇన్ సోషల్ అండ్ ఎకనామిక్ మ్యాటర్స్ అండ్ ఎక్స్చేంజ్ ఐడియాస్. సో ఇలా నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్లో సపరేట్ క్రియేట్ చేశారు. నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ అని నార్థన్, సెంట్రల్, ఈస్టర్న్, వెస్టర్న్, సౌతర్న్ కాకుండా నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ కూడా వేశారు.
ఇది నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1971 ప్రకారం మెంబర్స్ ఆసాం, మణిపూర్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, సిక్కిం. ఇవి కూడా సేమ్గా ఉంటుంది, కొన్ని అడిషన్స్ ఉంటాయి. ఇది యూనిఫైడ్ అండ్ కోఆర్డినేటెడ్ రీజనల్ ప్లాన్ ఫార్ములేట్ చేస్తుంది. It has to review from time to time measures taken by members for మెయింటెనెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ పబ్లిక్ ఆర్డర్ ఆ ఏరియాలో ఎట్లుందో చూడాలన్నట్టు.